ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా తూర్పు శివారు ప్రాంతాల్లో గత 48 గంటల్లో ఏకంగా 380 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల వల్ల ముంబై సహా దేశవ్యాప్తంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో 40 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబైలో 300 మిల్లీమీటర్లు, పశ్చిమ శివార్లలో 345 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో ముంబైకి ఐఎండీ ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయినా ముంబైలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. బీఎంసీ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించేందుకు హై కెపాసిటీ పంపులను కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అలాగే నిన్న కురిసిన భారీ వర్షానికి ముంబై, పూణే ఎక్స్ప్రెస్ వే కంధారా సమీపంలోని మిస్సింగ్ లింక్ దగ్గర భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు. ఇక భారీ వర్షాలకు పలు రైల్వే ట్రాక్లు పూర్తిగా నీట మునగడంతో 40కి పైగా సర్వీసులపై దీని ప్రభావం పడింది. పూణేలోని మావల్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో వరుసగా 4వ రోజు కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నడుములోతు నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ను వణికించాయి. వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా ఆకస్మిక వరదల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు మూతపడ్డాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్, ఒడిశాలోని వరుసగా 3వ రోజు కూడా కుండపోత వానలు కురిశాయి. ఒడిశాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. అలాగే మరోవైపు రాజస్థాన్, ఢిల్లీలో వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. రాబోయే కొద్ది రోజుల పాటు పశ్చిమ, మధ్య, ఉత్తర భారతదేశంలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తుంది. We